హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్ లెంత్ వీడియో అనమాట. ఇది టూ యూస్ఫుల్ టిప్స్ చెప్తూ నేను ఒక బెస్ట్ విషయం చెప్తాను. ఏంటంటే ఈరోజు చూపిస్తున్న శారీస్ అన్నీ మనకి 50-60% ఆఫ్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ పొంగల్ ఫెస్టివల్ ఉంది కాబట్టి. సో శారీస్ చూస్తూ మీరు కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను, చూసుకోండి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో యూస్ఫుల్ టిప్ ఏంటి అంటే ఈరోజు ఏం లేదు, చాలామందికి శారీ బిజినెస్ అనేది చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళకి ఏంటంటే మనకి టెక్స్టైల్స్ దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు హోల్సేల్గా సెట్ వైజ్ సిస్టమ్ ఉంటుంది. చాలా షాప్స్లో సెట్ మొత్తం తీసుకుంటేనే ఇస్తారు. ఇప్పుడు మనం 500 ఒక్కసారి సెట్ మొత్తం తీసుకుంటే 6 కలర్స్ మనకి అక్కడే 3000 రూపీస్ అయిపోతుంది. సో సేమ్ సెట్ తెచ్చినా ఎవరు పర్చేస్ అయితే చెయ్యరు. చాలామంది మెంటాలిటీ వాళ్ళు కట్టుకుంది మనం ఎందుకు కట్టుకోవాలనుకునే మెంటాలిటీతో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే సేమ్ ఉన్నా తీసుకోరనమాట. సో అలాంటప్పుడు మనకి చాలా లాస్ అవుతుంది. 5-4-6 శారీస్లో 2-3 సేల్ అయ్యి 3 మిగిలిపోయినా అక్కడే చాలా లాస్ అనేది వస్తుంది. సో ఇందులో ఏంటంటే కొంతమంది రీసేల్ చేస్తూ ఉంటారు యూట్యూబ్స్లో కానీ, మీకు ఎక్కడైనా గ్రూప్స్ ఉంటాయి, కొన్ని రీసేల్ చేస్తుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ నేనైనా రీసెల్లింగ్ చేయగలుగుతాను అనమాట. అంటే మనకున్న స్టాక్లో కొంచెం స్టాక్ని మనం రీసేల్ చేస్తామన్నమాట. సో అలా చేసే వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకి చాలా బెస్ట్ అనమాట. చాలామంది బయట రీసేల్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు సేల్ చేసుకునే వాళ్ళు కానీ, బట్ రీసేలర్స్కి కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తారనమాట. సో అలాంటి వాళ్ళని చూసి మనం రీసెర్చ్ చేసుకొని తీసుకుంటే చాలా బెస్ట్ ఉంటుంది. ఎవరికైనా కావాలంటే మనం కూడా మన ఛానల్లో కూడా రీసెల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా కావాలంటే రీసేల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆఫ్లైన్ కస్టమర్స్కి ఒక ఇద్దరికి మనం రీసేల్ చేసాము. సో వాళ్ళైతే ప్రాఫిట్గానే సేల్ చేసుకున్నారు. సో అలాగే ఇంకెవరికైనా కావాలన్నా మమ్మల్ని వాట్సాప్లో పిన్ చేస్తే మేము సెండ్ చేస్తామన్నమాట. ఇంకో టిప్ ఏంటంటే అందరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందే కవర్స్ పర్చేస్ చేయడం, అంటే డెలివరీ కవర్స్ ట్రాకింగ్స్ కోసము అండ్ డిఫరెంట్ జిరాక్సెస్ దగ్గర తీసుకోవడం ఇది చేస్తూ ఉంటారు. ప్రింటర్స్. సో అంత బడ్జెట్ ఎవరు స్టార్టింగ్ పెట్టుకోకుండా మనం హ్యాండ్తోనే రాసుకోవచ్చు. ఇప్పుడు అడ్రసెస్ అవి రాసుకోవచ్చు. అండ్ కవర్స్ అనేవి కొన్ని మనకి ప్లెయిన్ కవర్స్ని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. కవర్స్ని రీయూజ్ చేసుకోవడం, అలా చిన్న చిన్నవి మనం సేవ్ చేసుకోగలిగితే మనకు ఆటోమేటిక్గా సేవింగ్ అనేది ఉంటుంది. మనం ఫస్ట్ ఎక్కువ బడ్జెట్ పెట్టి తెచ్చినా అవి మనకి అలానే ఉండిపోతాయి. అన్నీ సక్సెస్ అవుతాయని తెలియదు కదా. సో కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవ్వవు. సో దాన్ని బేస్ చేసుకొని మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు ఆన్లైన్లో పెద్ద పర్చేసింగ్ ఏమి ఉండదు. సో ఆఫ్లైన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ కోసం తీసుకునే అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో అందుకే తొందరపడకుండా థింక్ చేసి తీసుకోవాలన్నమాట. అండ్ చాలామంది కొరియర్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇండియన్ పోస్ట్ ఈజ్ ద బెస్ట్ అండి. ఎందుకంటే మనకి వెయిట్ని బట్టి ఉంటుంది అండ్ వాళ్ళది ట్రస్టెడ్ ఉంటుంది అనమాట. అందరికీ తెలిసింది కాబట్టి మనం ఏ కంప్లైంట్ ఉన్నా వాళ్ళని రైజ్ చేయొచ్చు. సో ఇండియన్ పోస్ట్కి మీరు సజెస్ట్ చేస్తాను. నేను అందులోనే సెండ్ చేస్తాను. ఒకళ్ళిద్దరికి సేల్ చేశాను కాబట్టి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే సో మాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా ముందు వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను. నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.